సర్వే విభాగం బలోపేతానికి చర్యలు. లైసెన్స్డ్ సర్వేయర్ల ఎంపికకు ఇంటర్ తత్సమాన అర్హత. ఈ నెల 17 లోపు దరఖాస్తులు చేసుకోవాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలియజేయడం అంటూ జరుగుతుందండి. రైతులకు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా రాష్ట్రంలో సర్వే భూదస్త్రాల నిర్వహణ శాఖ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ఈ శాఖపై మంత్రి సమీక్ష నిర్వహించి మాట్లాడారు. భూభారతి చట్టంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు సర్వే మ్యాప్లను జత చేయడం తప్పనిసరి చేశాం. సర్వేకు సంబంధించి ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 420 మంది సర్వేయర్లు సరిపోరు, అదనంగా సిబ్బంది అవసరం. దీనికోసం లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించాలని నిర్ణయించాం. ఖాళీగా ఉన్న సర్వేయర్ల పోస్టులను భర్తీ చేస్తాం. ఎంపికకు ఈ నెల 17 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తాం అని పేర్కొన్నారు. అయితే ఈ దరఖాస్తులకు అర్హతలు ఏంటి అంటే, లైసెన్స్డ్ సర్వేయర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు గణితం ఒక సబ్జెక్టుగా ఇంటర్ అర్హత ఉండి కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి, లేదా ఐటీఐ డ్రాఫ్ట్మెన్ సివిల్ లేదా డిప్లొమా సివిల్ లేదా బీటెక్ సివిల్ లేదా వాటికి సమానమైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులే. శిక్షణ ఫీజు ఓసీ అభ్యర్థులకు 10,000, బీసీ అభ్యర్థులకు 5,000, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 2,500 చెల్లించాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు జిల్లా కేంద్రాల్లో 50 పని దినాల్లో తెలంగాణ అకాడమీ ఆధ్వర్యంలో శిక్షణ ఉంటుంది. దరఖాస్తుకు ఈ నెల 17 చివరి తేదీ. పూర్తి వివరాలకు ఈ నెంబర్లలో సంప్రదించాలని ఆ శాఖ సూచించడం అంటూ జరిగిందండి. ఇది మంచి మన తెలంగాణ యువతకు మంచి సదవకాశం, అందరూ వినియోగించుకోండి. ఓకే అండి.